నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక బులెటిన్ లోకి వెళ్తే మనిషి మేధస్సుతో సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించాడు ఓ హోటల్ యజమాని ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విశ్వాసాన్ని చుట్టేస్తున్నారు ఇక మానవుడు అయితే తాజాగా ఓ వ్యక్తి అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు తన రెస్టారెంట్ ను రోడ్డెక్కించి రాజమార్గం ఎంచుకొని అందరూ అతని ఐడియాకు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు ఇక తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లు రెస్టారెంట్లకు కొదవలేదు ముఖ్యంగా జర్నీలో మంచి ఫుడ్ క్లైమేట్ ఉంటే ఎంత దూరమైన రిస్క్ చేస్తారు ఫుడ్ లవర్స్ ఇక ఇదే అదునుగా భావించిన ఓ రెస్టారెంట్ ఓనర్ ఏకంగా టోల్ గేట్ పైన రెస్టారెంట్ ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని టంగుటూరు దగ్గర NH16 నంబర్ టోల్ గేట్ పై రెస్టారెంట్ ఏర్పాటు చేశారు ఇక విశాలమైన పార్కింగ్ తో పాటు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉండటంతో వచ్చిపోయే వాహనదారులు రెస్టారెంట్ లో భోజనం చేస్తూ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు This is Ranjan, GM of this property. They are getting the AC restaurant in our outlet. They are coming for specially for views of highway. And we serve South Indian dishes, which is Ragi Sangati, Natkodi Pulsu, Indian, Chinese, Tandoor cuisines we served. Which is food is very nice as per the guest reviews in Google. Also, we serve nicely mocktails also here. And which guest are nearer is from Ongole and Prakasam district. They are coming for here small banquets, which is like a parties we are taken. Guests are very nice persons, and they are doing the parties also. Thank you. Hi, నా పేరు సురేష్. నేను ఇక్కడ ఒక 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది స్కైవ్యూ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ ఏంటంటే మనకి ఇండియాలోనే ఇది ఎక్కడా లేదండి. ఇది ఇక్కడే మనకి ఏంటంటే ఈ జర్నీ చేసే వాళ్ళకి ఇక్కడ ఎందుకంటే మనకి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వాళ్ళు, ఇటు చెన్నై కానీ తిరుపతి కానీ వెళ్ళే వాళ్ళకి ఒక మంచి బ్రేక్ సార్ ఇది. వచ్చిన వాళ్ళు ఏంటంటే రిలాక్స్గా కూర్చొని ఆ వ్యూని చూస్తూ ఆ యొక్క ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ తినొచ్చు సార్. ఫుడ్ చాలా బాగుంటుంది మన దగ్గర. స్పెసిఫిక్గా మనకి ఏంటంటే 3 times ఉంటాయి సార్. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అలాగే లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటుంది సార్. మంచి ట్రీ బ్రేక్ ఉంటుంది. ప్లస్ సౌత్ ఇండియన్ డిషెస్ ఉంటాయి సార్. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చే ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్, దోశ, పెసరట్టు, రవ్వ. సో దోశ టైప్స్ అన్నీ ఇస్తాం సార్. మనకి చాలా బాగుంటుంది. ఇంక్లూడ్ బఫే కూడా ఉంటుంది మన దగ్గర. అలాగే లంచ్ తీసుకుంటే థాలీ సార్. మనకి ఇంటి భోజనం ఎలా ఉంటుందో ఆ తరహా మనకి గెస్టులకు అందిస్తాం సార్. మనకి మంచిగా పప్పుల పొడి విత్ గీ, ఫ్రెష్ ఆవకాయ థాలీలో సార్. ఇవన్నీ కూడా మనకి చాలా బెస్ట్ ఉంటుంది థాలీ అయితే మనకి. అలాగే సౌత్ ఇండియన్కి ఇంకా తీసుకుంటే మనకి రాగి సంగటి, నాటుకోడి. సో పర్లేదు సార్, మనకి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో నా పేరు డాక్టర్ గీతారెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, రిటైర్డ్ ప్రొఫెసర్. మేము హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్నాము. యూజువల్గా మేము బై కారే వస్తాము. ఎప్పుడు వచ్చినప్పుడు ఈ విధంగా నేను ఎన్నో హోటల్స్ చూశాను, కానీ రోడ్ సైడ్ డాబాస్ చూసాము, లేకపోతే రోడ్ సైడ్ పక్క హోటల్స్ చూసాం, కానీ ఇలాగ రోడ్డు మధ్యలో హోటల్ అనేది ఇదేనేమో. సో ఇక్కడ కూర్చొని చూస్తున్నా కూడా ఏదో ట్రావెల్ చేస్తూ తింటున్నట్టు ఉంటుంది ఫీలింగు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్పెషలీ నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ మాకు చాలా ఎంజాయ్ చేస్తామండి. సో లంచ్ టైం ఇక్కడ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది మేడం? విజయవాడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. ఇది టోల్ ప్లాజా పైన కాబట్టి మిస్ అవ్వము అనమాట. సో అంబియన్స్ ఇంతకుముందు ఫస్ట్లో ఇలా లేదు, తర్వాత నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఇక్కడ చాలా బాగుంది, చాలా ఐటమ్స్, సర్వీస్ కూడా బాగుంది. తొందరగానే సర్వ్ చేస్తున్నారు కాబట్టి మాకు నచ్చుతుంది అనమాట ఇక్కడ ఫుడ్. థ్యాంక్ యూ. నా పేరు నరసింహ, నేను రాజమండ్రి నుంచి వస్తున్నాము. సో మేము రీసెంట్గా బెంగళూరు టు రాజమండ్రి ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఫుడ్ తింటూ ఉంటాము. వీళ్ళ దగ్గర ఉన్న మటన్ అది జెన్యూన్గా చాలా బాగుంది, అండ్ వీళ్ళ అంబియన్స్ కానీ చాలా బాగున్నాయి, అండ్ హైలీ రికమెండెడ్ ప్లేస్. థ్యాంక్ యూ. This is